హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆజ్ఞా టాక్స్ యూఎస్ఏ. ఈరోజు చలిపిండి ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. నేనైతే 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను చలిపిండి చేయడానికి. 1 కేజీ రైస్కి బెల్లం అయితే 600 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్. అండ్ ఇంకొకటి బెల్లం అయితే ఇలా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మరి లావుగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉన్నా పర్లేదు. ఇలాగ బెల్లం అయితే ముందు మనం తురుము పెట్టుకుందాము. ఇక్కడ యూఎస్లో చాలామంది అంటే చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఇది కొంచెం పని, మనం చేసుకోలేము, చలిబిండి వస్తుందో రాదో, మనకి ఇండియాలో ఉన్న ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉండవు కదా. సో అలా ఏముండదు, మనం 1 కేజీ రైస్తో ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే 1 కిలో రైస్ని 18 అవర్స్ నానపెట్టుకున్నాను. మినిమం 18 అవర్స్ నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనం మిక్సీ అయితే వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక పిండిని మనం మళ్ళీ జల్లించుకోవాలి. చూడండి, ఇలా ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాక పిండిని జల్లించుకోవాలి. జల్లెడ చేసేసుకుంటే ఏంటంటే పలుకు లేకుండా, రవ్వగా ఉండకుండా మెత్తగా ఉంటుంది పిండి. ఇలా మొత్తం జల్లెడ పట్టేసుకోవాలి పిండి అంతా కొంచెం కొంచెం తీసుకొని. ఇంకొక వైపు మనము బెల్లము తురుము పెట్టుకున్నాం కదా, దానిలో 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువైతే యాడ్ చేయొద్దు. 1 టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది. 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము. అంటే పాకం కావాలి కదా, సో బెల్లము కరిగించుకుందాము. ఈ 1 గ్లాస్ ఆఫ్ వాటర్తోనే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది, సరిపోతుందండి అది. నెక్స్ట్ మనము ఇలా పిండి అంతా జల్లించుకున్నాం కదా, జల్లించుకున్న పిండి తడి ఆరకుండా ఉండాలి అంటే మనం ఏదన్నా ఇలా ఇలా గట్టిగా ఇలా అడిచినట్టు పెట్టేసుకొని దాని మీద ఒక బౌల్ పెట్టుకుందాము. ఇలా బౌల్ పెట్టుకుంటే ఏంటంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా బౌల్ పెట్టేసుకుంటే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో పిండి అనేది డ్రై అవ్వకుండా బాగుంటుంది, వెట్గా ఉంటుంది కాస్త. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం కొంచెం నెయ్యి తీసుకొని దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే చలివిండికి పల్లీలు కానీ జీడిపప్పు కానీ మీ ఇష్టం, ఆప్షనల్. మేమైతే 2 వేస్తున్నాము. సో చూడండి, కొన్ని జీడిపప్పులు ఇలా కోర్స్గా చేసేసుకొని ఈ నెయ్యిలో ఇవి వేయించి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ జీడిపప్పు వేయించుకున్నాక కొన్ని పల్లీలు ఇలా వేయించి పక్కన పెట్టుకుందాము. కొన్ని పల్లీలు వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఇష్టపడతారు, ఒక్కొక్కరు ఇష్టపడరు పల్లీలు ఎక్కువ ఉంటే. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిపోయింది చూడండి మొత్తం. ఇప్పుడు ఈ కరిగిన బెల్లం మొత్తాన్ని ఇలా వడపోసుకుందాము. ఎందుకంటే దీంట్లో ఏమైనా నలకలు ఉన్నా ఏమన్నా ఉంటే మొత్తము పోతుంది, అప్పుడు నీట్గా ఉంటుంది ఈ వాటరు. ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ ఈ బౌల్ని తీసుకెళ్ళి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు పాకం కోసం బాగా మరగనివ్వాలి. పాకం కలపెట్టుకుంటూ మధ్యలో మరగనిస్తే పాకం అనేది వస్తుంది. చలిబిండికి ముదిరిపాకం రాకూడదండి. జస్ట్ మనం వాటర్లో వేసుకొని చేత్తో ఇలా అంటే జస్ట్ అయితే చాలు, ఇంక అంతే, దగ్గరికి వస్తే చాలు. ఆ పాకం సరిపోతుంది చలిపిండికి. అంతకన్నా ఎక్కువగా ముదిరి పాకం అయితే రాకూడదు. చూడండి, పాకము ఇలా బాగా మరుగుతుంది, ఇలా బబుల్స్గా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు తొందరగానే పాకం అయితే వస్తుంది. ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకుందాము. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం దానిలో వేసేసుకుంటే మనకు తెలుస్తుంది పాకం వచ్చింది లేనిది. కొంచెం ఇలా దగ్గర పడితే పాకం వచ్చినట్టండి. చూడండి, పాకం వచ్చింది. జస్ట్ ఇలా చిన్న ఉండలాగా దగ్గరికి పడితే ఇంకా అయిపోతుంది. అది అయిపోయిందండి, పాక అయితే వచ్చేసింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పిండి పోసి కలుపుకుందాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, అందుకని మా ఫ్రెండ్ని పిలిచాను, తను హెల్ప్ చేస్తుంది. చూడండి, ఇలా ఒకరు పిండి పోస్తుంటే ఒకరు ఇలా కలపాలి, గబగబా కలపాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది, లేదంటే కుదరదు. కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళు ఏంటంటే మనం స్టవ్ మీదే పోసేసుకొని ఒక చేత్తో కలిపేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కదా, సో అందుకని మేము ఇద్దరం చేస్తున్నాము. చూడండి, ఇలా బాగా కలిపేసేయాలి. పిండి పోసేవాళ్ళు ఫాస్ట్గా పోయాలి, కలిపేవాళ్ళు ఇంకా అంతకన్నా ఫాస్ట్గా కలిపితేనే బాగా వస్తుందండి. లేదంటే మధ్యలో ఏదైనా ఉండలు అవ్వటం కానీ ఇలా ఆరిపోవడం కానీ ఇలా అవుతుంది. చూడండి, చాలా చక్కగా వచ్చింది.
పిండంతా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అవన్నీ నెయ్యితో పాటు వేసి కలపండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చలిపిండి తడి ఆరిపోకుండా వెట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అదే కాకుండా గట్టిగా అయిపోకుండా ఉంటుందండి చలిపిండి. అందుకే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మొత్తం జీడిపప్పులు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. మనకి ప్రతి శుభకార్యానికి అన్నిటికీ చలిపిండి లేనిది మనకి ఏది ఉండదు. పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత సారెలని అన్నిటికీ చలిపిండి మనకి అంత ప్రిఫర్ చేస్తారు. సో ఇలా విడిగా తినడానికి కూడా బాగుంటుంది. చూడండి టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. కొంచెం క్వాంటిటీ చేసుకొని ట్రై చేయండి. తినాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూడండి బాగా చక్కగా అయింది, సాఫ్ట్గా కూడా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.